నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. 22A ప్రజలకు ఎంత నరకం చూపించిందో అందరికీ తెలుసు. కానీ పొలిటికల్ గా కూడా పెద్ద బాంబు పేల్చబోతోంది. అది ఇట్లాంటి బాంబు కాదు, ఒక మంత్రిది. పదవే ఊడిపోయేంత పెద్ద బాంబు అన్నమాట. ఆ మంత్రి ఎవరో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అయితే పొంగులేటి పదవికి వచ్చిన గండం ఏంటి? ఎందుకు ఆయన పదవి ప్రమాదంలో ఉంది? ఆయనను కార్నర్ చేస్తోంది ఎవరో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. ఈ రోజు తెలంగాణ రాజకీయం, ముఖ్యంగా మన హైదరాబాద్, అటు రంగారెడ్డి, ఇటు మేడ్చల్ పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే 22A నిషేధిత భూముల జాబితా. అసలు ఏంటి ఈ 22A? రాత్రికి రాత్రే లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజల ఇల్లు, ప్లాట్లు బ్లాక్ లిస్టులో పడిపోవడం ఏంటి? కష్టపడి జీవితాంతం దాచుకున్న సొమ్ముతో కొనుక్కున్న సొంత ఇంటిని అమ్ముదామనుకున్నా, లేదా దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుందామన్నా మీ ఆస్తి 22Aలో ఉంది, ఇది రిజిస్ట్రేషన్ కాదు అని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో బోర్డులు తిరగేస్తుంటాయి. ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదేదో ఒకరిద్దరి సమస్య కాదు, ఏకంగా దాదాపు 1,00,000కు పైగా ఇల్లు, ప్రైవేటు ప్రాపర్టీలు రాత్రికి రాత్రే నిషేధిత ఆస్తుల జాబితాలోకి వెళ్లడంతో పెను దుమారం రేగింది. ఇక దీంతో నేరుగా నిందలు, విమర్శల బాణాలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపే గురిపెట్టాయి. పొంగులేటి రాజీనామా చేయాల్సిందేనని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అసలు ఈ ప్లాన్ వెనుక ఎవరున్నారు? హఠాత్తుగా 22A ఎందుకు తెరపైకి వచ్చింది అన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేతను పొలిటికల్ గా టార్గెట్ చేయడానికి వేసిన స్కెచ్ వల్లే ఇదంతా జరిగిందన్న వార్తలు కూడా పొలిటికల్ గా పెద్ద దుమారాన్ని రేపాయి. కానీ వారు అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోవడం, అది రివర్స్ లో ప్రభుత్వానికే చుట్టుకోవడంతో రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఫస్ట్ 22A వల్ల నగర ప్రజలు ఎంత నరకం అనుభవించారో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నగరంలోను చుట్టుపక్కల మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో చాలా ఏళ్ల కిందట ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళున్నారు. లేఅవుట్ అనుమతులు తెచ్చుకొని GHMC లేదా HMDA పర్మిషన్లతో కట్టిన ఇల్లవి. పన్నులు కడుతున్నారు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ సడన్ గా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి చూస్తే వారి సర్వే నెంబర్లు 22A ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో కనిపిస్తున్నాయి. అంటే అది ప్రభుత్వ భూమి లేదా నిషేధిత భూమి అని సిస్టంలో రెడ్ మార్క్ పడింది. దాని అర్థం ఏంటి? మీ ఆస్తిపై మీకు హక్కులు లేవు, దాన్ని మీరు ఎవరికీ అమ్మలేరు, పిల్లల పెళ్లిళ్లకో లేదా అత్యవసర వైద్యానికో తాకట్టు పెట్టలేరు. దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూములను ఒక్క రాత్రిలో బ్లాక్ లిస్ట్ లో పడేస్తే ఆ యజమానులకు ఎంత నరకమో ఆలోచించండి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ప్రజల ఆక్రందనలు, ఆవేదనలు చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వ తీరుపై జనాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వివాదం సృష్టించిన రాజకీయ భూకంపంతో స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. ప్రజలకు కలిగిన ఇబ్బందులకు క్షమాపణలు చెబుతూనే ఈ తప్పిదమంతా అధికారులదేనని, పాత డేటాను నవీకరించకుండా జిల్లాల కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు యథాతథంగా వాడటం వల్లే ఈ ఇబ్బంది జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో హైకోర్టు తీర్పుల ద్వారా క్లియర్ అయిన ఆస్తులను కూడా జాబితా నుంచి తొలగించకపోవడం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని చెప్పారు. కానీ ఇక్కడే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు ప్రజలు. మంత్రిగా ఉండి అన్నింటికీ అధికారులదే తప్పు అని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? లక్షలాది కుటుంబాల భవిష్యత్తుతో ఆడుకునే నిర్ణయాలు ముఖ్యమంత్రికి, మంత్రికి తెలియకుండానే జరిగాయా? తప్పు జరిగింది, క్షమించండి అని ఒక్క మాట చెబితే సరిపోతుందా? అత్యవసరమైనా సరే ఆస్తులు అమ్ముకోలేక నరకం చూసిన వారికి ఎవరు సమాధానం చెబుతారు? వారి బాధను ఎలా తీరుస్తారు అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది రెవెన్యూ శాఖ కాదు, రాబరీ శాఖ అయిపోయింది అని ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని వెనక ఉన్న అసలైన స్టోరీ ఏంటి అన్న దానిపై కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. సడన్ గా 1,00,000 ప్రాపర్టీలను ఒకేసారి 22A కిందకి తీసుకురావడం వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. టాక్ ఏంటంటే ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేతను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ 22A వ్యూహాన్ని తెరపైకి తెచ్చారట. ఆయనపై ప్రజల్లో కోపం తెప్పించి అవసరమైతే ఆయన పదవికే ఎసరు పెట్టాలన్న వ్యూహంతోనే ఈ 22Aని తెరపైకి తెచ్చారంట. కానీ అనుకున్న ప్లాన్ ఒకటైతే జరిగింది మరొకటి.
ఎవరో వేసిన ప్లాన్కు ఏ పాపం తెలియని సామాన్య ప్రజలు, వేలాది కాలనీ వాసులు ఈ 22A వలలో చిక్కుకొని విలవిల్లాడిపోయారు. ప్లాన్ కాస్త ఘోరంగా రివర్స్ కొట్టడంతో పొంగులేటితో సహా ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర డిఫెన్స్ లో పడిపోయింది. ఈ కుట్ర కోణంలో పొంగులేటి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అసంతృప్తికి లోను కావడం, ప్రభుత్వంపై నిరసన జ్వాలలు ఎగిసిపడటంపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రజా వ్యతిరేకత పెరగక ముందే 22A పై ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట. ఇదిగో దీని ఫలితంగానే మంత్రి పొంగులేటి ప్రత్యేక రివ్యూ మీటింగులు నిర్వహించి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చామని, 3 రోజుల్లోనే దరఖాస్తులను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముందు గొయ్యి తవ్వి ఆ తర్వాత పూడుస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇక ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేస్తారా? బీఆర్ఎస్ తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు పొంగులేటి తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని గట్టిగా పట్టుబడుతున్నారు. లక్షలాది మందిని రోడ్డున పడేసి కేవలం అధికారుల మీదికి తోసేసి తప్పించుకోలేరు అనేది వారి ప్రధాన డిమాండ్. ఒకవేళ పొంగులేటి గనుక రాజీనామా చేయకపోతే, లేదా ఈ సమస్యను రాబోయే కొద్ది రోజుల్లో పూర్తిగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తీవ్రమైన రాజకీయ చిక్కులు తప్పవు. ఇది మాత్రం గ్యారంటీ. ఒక్కసారి ఆలోచించండి. మీరు కష్టపడి రూపాయి పోగు చేసి లోన్ తీసుకుని ఆ డబ్బుతో ఒక ప్రాపర్టీ తీసుకుంటే, అది కూడా మీది కాదు, నిషేధిత జాబితాలో ఉంది అంటే మీకెంత కోపం వస్తుంది? ప్రభుత్వం ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టి వేధిస్తామంటే ఊరుకుంటారా? ఇప్పుడు అదే జరుగుతోంది. ఒకేసారి 1,00,000కు పైగా ఇల్లు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉండటంతో వారంతా ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై పీకల దాకా కోపంగా ఉన్నారు. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే అది ఎంత పెద్ద దెబ్బనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు మంత్రి రాజీనామా చేయడం ఏంటి? అవసరమైతే ప్రభుత్వాలే తలకిందులవుతాయి. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిందే.